Hi, love you. Welcome back to RS Academy. This is Ravi. Here's the most important method, Gauss-Jordan method. So, each three equations ni manam Gauss-Jordan method vaadi solve cheyali. So, intermediate lo idi most important sum idi Cramer's inverse method kavali meeku functions kan locus kan kavali partial fractions ila ఏనా ఎగ్జామ్ వచ్చే క్వశ్చన్స్ కావాలంటే కూడా డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను స్టూడెంట్స్ క్లిక్ చేసి చూడండి. సునీల్ సార్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఈసారి ఎగ్జామ్కి వచ్చే క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం ఈజీగా. సో మీకు ఎంతో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి స్టూడెంట్స్. ఓకే, సో ఇలాగా మీకు గాస్ జార్డన్ ఇచ్చినప్పుడు దీన్ని ఈజీగా సాల్వ్ చేయాలంటే రూట్ మ్యాప్ ఏంటి? ఓకే, సో గాస్ జార్డన్ సమ్ ఇవ్వగానే చాలామందికి కష్టంగా ఫీల్ అవుతారు. ఇది ఏంటో సాల్వ్ చేయడానికి అర్థం కావట్లేదు అని ఇబ్బంది పెడతారు. సో ఎప్పుడైనా సరే ఇది మన టార్గెట్ ఏంటి? 1 1 1. సో ఇది చాలామంది తెలుసు. సో దీంట్లో కూడా ఎలా చేసుకోవాలో చెప్తాను వినండి. 1 1 1 ఇక్కడ ఇదొక వాల్యూ రావాలి. 1 2 3 లోయెస్ట్ వాల్యూ రావాలి. 1 2 3 రావాలని లేదు కానీ ఏదో ఒకటి రావాలి. దాని తర్వాత మీకు 0 0 0 0 0 0 ఇది మన టార్గెట్. ఇలా తెచ్చుకుంటే గాస్ జార్డన్ సమ్ అయిపోయినట్టు. అయితే ఎప్పుడు R1 వాడతారు, ఎప్పుడు R2 లేకపోతే ఏదో నెంబర్తో మల్టిపుల్ చేస్తున్నారు, సబ్ట్రాక్షన్ చేస్తున్నారు, ఇదంతా అర్థం కావట్లేదని చాలామందికి తల పీక్కుంటారు. సో సింపుల్గా మనం ఏం చేయాలంటే ఇది మనం ఫస్ట్ సాల్వ్ చేయాలి. దాని తర్వాత జీరోస్ తెచ్చుకోవాలి. దాని తర్వాత ఇది సాల్వ్ చేయాలి. దాని తర్వాత ఈ జీరోస్ తెచ్చుకోవాలి. దాని తర్వాత ఈ 1 సాల్వ్ చేయాలి. దాని తర్వాత ఈ జీరోస్ తెచ్చుకోవాలి. లేదా ఈ కాలమ్ని ఫస్ట్ సాల్వ్ చేసిన తర్వాత ఈ కాలంకి వెళ్ళాలి. దాని తర్వాత ఈ కాలం సాల్వ్ చేసుకోవాలి. సో ఈ కాలం సాల్వ్ చేసినప్పుడు ఫస్ట్ ఇది సాల్వ్ చేసిన పర్లేదు, ఇది సాల్వ్ చేసిన పర్లేదు, ఇది సాల్వ్ చేసిన పర్వాలేదు. ఈ కాలం సాల్వ్ చేశాకే ఈ కాలంకి వెళ్ళండి, ఈ కాలం అయ్యాకే ఈ కాలం వెళ్ళండి. సింపుల్గా మీకు సమ్ వస్తుంది. సో మీరు మీ బుక్లో ఉన్నట్టే చేయాలని రూల్ ఏం లేదు, ఎలా చేసినా పర్వాలేదు. బట్ మీకు ఆన్సర్ ఇలా రావాలి. రైట్, మీకు ఎగ్జామ్లో మీ సమ్స్ మిస్టేక్ అయినాయి వాట్ ఎవర్, లాస్ట్లో ఇది వేసి కూడా మీరు మార్క్స్ తెచ్చుకోవచ్చు. ప్రాసెస్ తప్పైంది బట్ ఆన్సర్ కరెక్ట్ అయింది అంటారు. సో ఇది తెచ్చుకోవచ్చు. ఇక్కడ ఏదో ఒకటి లోయెస్ట్ వాల్యూస్ వేసేసుకోండి. 1 2 3 వేసుకున్నా పర్వాలేదు, మీకు ఎంతో కొంత మార్క్స్ వస్తాయి. గాస్ జార్డన్ సమ్ వచ్చినప్పుడు ఇచ్చి పెట్టకుండా ఇలా చేసుకోండి. ఓకేనా? సో సబ్స్క్రైబ్ చేసుకోండి స్టూడెంట్స్, వీడియో లైక్ చేయండి. ఓకే, సో ఇచ్చిన ఈక్వేషన్స్ని ఫస్ట్ మనం ఏం చేయాలంటే సొల్యూషన్ పెట్టుకోండి. రైట్, ఇప్పుడు గమనించండి, ఇక మనకి ఈక్వేషన్స్ రూపంలో ఉన్నాయి, మ్యాట్రిసెస్ రూపంలో రాసుకోవాలి. రైట్, రాసుకున్న చూడండి మ్యాట్రిసెస్ రూపంలో నేను. అయితే ఇక్కడ ఎక్స్ పక్కన 1, వై పక్కన 1, జెడ్ పక్కన 1 ఉంది. 1 1 1. నెక్స్ట్ ఎక్స్ పక్కన 2, వై పక్కన 5, జెడ్ పక్కన 7 ఉంది. 2 5 7. నెక్స్ట్ 2 1 -1, 2 1 -1. సో ఇవి మాత్రం ఏ మ్యాట్రిక్స్ సంబంధించినవి, ఈజ్ ఈక్వల్ టు తర్వాత ఉన్నవి బి మ్యాట్రిక్స్ సంబంధించినవి. అది ఎలా రాసుకోవాలంటే 9 52 0 ఇలా రాసుకున్న తర్వాత మీకు ఏని బిని కలిపి రాసుకున్న మ్యాట్రిసెస్ అంటాము. ఓకే, దీంట్లో దీన్ని ఫస్ట్ వన్ని రో 1 అంటాము, ఇది రో 2 అంటాము, ఇది రో 3 అంటాము. ఎలాగో ఇక్కడ 1 ఉంది కాబట్టి ఫస్ట్ వీటిని 0 చేసుకుందాం. అంటే R2ని సాల్వ్ చేసుకుందాం, నెక్స్ట్ R3ని సాల్వ్ చేసుకుందాం. సో దానికోసం ఫస్ట్ ఏం చేస్తానంటే చూడండి, నేను మ్యాట్రిసెస్ ఇలా వేసేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత సో ఇది యాసిస్ వేసేసుకోవచ్చు, ఏ మార్చట్లేదు కాబట్టి యాసిడ్ వేసేసుకుంటాను. 1 9. సో నేను ఇది యాసిడ్ రాసేసుకున్నాను. ఇప్పుడు నేను R2 మార్చుతున్నాం కాబట్టి 2 R2 మార్చుకోవాలి, R3 మార్చుకోవాలి కాబట్టి 2 ఖాళీగా ఉంచాను. ఫస్ట్ నేను R2ని మారుస్తున్నాను కాబట్టి R2 ఇంప్లైజ్ R2. నేను 1తో చేంజెస్ చేయాలనుకుంటున్నాను కాబట్టి సో 1 ఇలానే చేయాలని లేదు. రైట్, మీరు మెథడ్ నేర్చుకోండి. ఓకే, R2 - R1 చేస్తున్నాం. సో ఇది R2 అంటాము, ఇది R1 అంటాము. ఇప్పుడు ఇది 0 అవ్వాలి అంటే ఏం చేయాలి? 2తో మైనస్ చేస్తే 0 అవుతుంది కదా. రైట్, ఇది 2 ఉంది, ఇంకో 2తో మైనస్ చేస్తే 0 అవుతుంది. కాబట్టి ఎప్పుడైనా సరే ఇక్కడ ఏ నెంబర్స్ వేసుకోవాలి మాకు అర్థం కావట్లేదు అంటే సింపుల్ ఏం లేదు. ఇప్పుడు R2లో ఏముంది? ఫస్ట్ 1 మనకు 0 అవ్వాలనుకుంటుంది ఇదే కాబట్టి ఈ 2ని దీంతో మల్టిపుల్ చేసుకోండి, ఈ 1ని దీంతో మల్టిపుల్ చేసుకోండి. అంటే R2లోని ఈ 2 ఉందా, ఈ 2ని R1కి మల్టిపుల్ చేసుకోండి. R1కి అంటే
R1 పక్కన నేను 2 వేసుకున్నాను. ఈ 1 ఏమో దీంతో మల్టిపుల్ చేసుకోవాలి. ఇక్కడ 1 రాసుకోలేదు ఎందుకంటే రాసుకునే అవసరం లేదు కాబట్టి. రైట్, అలా సింపుల్గా చేసుకోవచ్చు. మీకు అర్థం కావడానికి చూడండి, ఇంకా అర్థం అయిపోతుంది ఎక్కువగా. R2 వాల్యూస్ ఏమున్నాయి? 2, 5, 7, 52. చూడండి, 2, 5, 7, 52. గమనించారా? ఇవి R2 వాల్యూస్. సో నెక్స్ట్ మైనస్, రైట్. నెక్స్ట్ 2 into 1 2, రైట్. 2 into 1 2, 2 into 1 2, 2 9s are 18, రైట్. 2లో నుంచి 2 తీసేస్తే 0 కాబట్టి 0. నెక్స్ట్ 5 minus 2 ఎంత? 3. నెక్స్ట్ 7 minus 2 ఎంత? 5. నెక్స్ట్ 52 minus 18 ఎంత? సింపుల్గా 34 వచ్చింది. రైట్, ఇక్కడ నాకు 0 రావాలనుకుంటున్నాను, 0 వచ్చేసింది. నెక్స్ట్ ఇప్పుడు ఇది 0 చేయాలనుకుంటున్నాను. ఇదేంటిది? R3. కాబట్టి R3 ఇంప్లైస్ R3 మనం తీసేసుకోవాలి. ఇప్పుడు నేను R2తో చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే 3లో ఈ 2లో నుంచి ఈ 2 తీసేస్తే 0నే కదా. కాబట్టి సింపుల్గా R3 వాల్యూస్ ఏంటి? 2, 1, -1, 0. 2, 1, -1, 0. ఇవేంటివి? R3 వాల్యూస్. దాని తర్వాత మైనస్. R2 వాల్యూస్ ఏంటి? 2, 5, 7, 52. 2, 5, 7, 52. 2లో నుంచి 2 తీసేస్తే ఎంత? 0. సో 5లో నుంచి 1 తీసేస్తే ఎంత? -4. -1 -7 ఎంత? -8. నెక్స్ట్ -52 డైరెక్ట్గా చేసేసుకోవచ్చు. -52. సో నాకు అనుకున్న 2 zeros వచ్చేసాయి. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తానంటే ఇది 0 చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి ఇది ఎరేజ్ చేసుకుంటాను. రైట్, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తాను అంటే ఈక్వల్స్ టు, ఇప్పుడు ఇక్కడ ఈక్వల్స్ టు, రైట్. సో నెక్స్ట్ నేను ఇది 0 చేయాలనుకుంటున్నాను. రైట్, ఇది 0 చేయాలనుకుంటున్నాను. ఇది యాస్ వేసేసుకోండి. 0, 3, 4. రైట్, ఇప్పుడు ఏం చేసుకున్నానంటే ఇది రో 1 కదా, చెప్పాను కదా రో 1 అని. ఇది 0 అవ్వాలనుకుంటున్నాను. అంటే R1 ఇంప్లైస్ R1 మైనస్, అంతేనా? R1 మైనస్ నేను ఈ R2తో చేసుకోవాలనుకుంటున్నాను, కొంచెం మంచిగా ఉంటుంది దీంతో పోల్చుకుంటే. సో నేను R2తో చేసుకోవాలనుకుంటున్నాను. అయితే ఇక్కడ R2కి ఏముంది? 3 ఉంది కదా, R2కి 3 ఉంది కాబట్టి ఈ 3 దీన్ని మల్టిపుల్ చేసుకోవాలనుకుంటున్నాను. కాబట్టి ఈ 1 ఏమో దీన్ని మల్టిపుల్ చేసుకోవాలి. ఏంటి? ఈ 3 ఏమో దీన్ని మల్టిపుల్ చేయాలి, ఈ 1 ఏమో దీన్ని మల్టిపుల్ చేయాలి. ఇప్పుడు ఈ 3ని దీన్ని మల్టిపుల్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ 3 చేసుకున్నా, ఈ 1 ఇక్కడ వేసుకోవచ్చు. కానీ రాసుకున్న అవసరం లేదు, మామూలుగా R2 వేసుకుంటే 1 వేసుకున్నట్టే. ఓకే, సో ఇప్పుడు సమ్ చేద్దామా? హారం వాల్యూస్ ఏమున్నాయి? రైట్, 3తో మల్టిపుల్ చేసుకోండి. అంటే 3, 1 into 3 3, 1 into 3 3, 1 into 3 3, 3 9s are 27. ఓకే, సో వేసుకోండి. 3 1s are 3, రైట్. 3 1s are 3, నెక్స్ట్ 3 1s are 3, 3 9s are 27. ఓకే, నెక్స్ట్ మైనస్. ఓకే, R2 వాల్యూస్ ఏమున్నాయి? 0, 3, 5 అండ్ 34 మనకి ఉంది. మనం సాల్వ్ చేసుకోవడానికి ఏమొస్తుంది? 3లో నుంచి 0 తీసేస్తే అంటే 3ఏ కదా. రైట్, 3 minus 3 ఎంత? 0. ఇదే మన గోల్. రైట్, నెక్స్ట్ 5లో నుంచి 3 తీసేస్తే -2 అండ్ దీంట్లో నుంచి 34లో నుంచి 27 తీసేస్తే -7. రైట్, -7. ఓకే, సో మనకి రావాలనుకున్న 0 వచ్చేసింది. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేసుకోవాలి? ఇది మార్చుకోవాలి. ఇది ఏంటిది? ఇప్పుడు ఇది R3 వాల్యూస్. ఓకే, సో ఇది ఎరేజ్ చేసుకున్నాము. R3 ఇంప్లైస్ R3 మైనస్ R2. అంటే ఇది 0 తెచ్చుకోవడం కోసం నేను
R2 హెల్ప్ తీసుకుంటున్నాను, రైట్. సో ఇప్పుడు ఏం చేసుకోవాలంటే 4ని దీనికి మల్టిప్లై చేసుకోండి, 3ని దీనికి మల్టిప్లై చేసుకోండి, అంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 ఇక్కడ వేసేసుకోండి, రైట్. ఇప్పుడు ఈ 3ని R3తో మల్టిప్లై చేసుకోండి, కాబట్టి ఈ 3ని ఇక్కడ వేసుకున్నాం. అలా సింపుల్గా వేసుకోవచ్చు. ఓకే. సో ఇప్పుడు R3 వాల్యూస్ ఏంటి? 0, 3 4s are -12, నెక్స్ట్ 3 8s are -24, రైట్. 3 52s are -156. నెక్స్ట్ ఇక్కడ ఏముంది? ప్లస్ ఉంది కదా, ప్లస్ 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 4 0s are 0, 4 3s are 12, రైట్. 4 5s are 20, నెక్స్ట్ 4 into 34 ఎంత? 136. సింపుల్గా వచ్చింది. ఓకే. సో 0 0 ఏంటి? 0నే కదా, రైట్. -12 + 12 క్యాన్సిల్ అయిపోతుంది, మనకి 0. మనకు రావాల్సిన గోల్ వచ్చేసింది, రైట్. 24 నుంచి 20 తీసేస్తే -4, 156లో నుంచి 136 తీసేస్తే సింపుల్గా మనకి -20 వచ్చింది. సో మనకి ఇది అవసరం లేదు, ఎరేజ్ చేసుకుందాం సింపుల్గా. ఓకే, రైట్. సో మనకు అల్టిమేట్గా మనకు ఆన్సర్తో వచ్చేసింది. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేసుకోవాలి? ఇది మనం 1 చేసుకుందాం, దాని తర్వాత ఈ రెండిట్లో మనం 0 వేసుకుందాం. దానికోసం ఈ 2 వాల్యూస్ మనం యాస్ వేసుకుందాం, కేవలం ఇది మాత్రం మారుస్తున్నాం కాబట్టి ఇది ఇచ్చిపెట్టేసుకుందాం. ఓకే. సో మ్యాట్రిసెస్ వేసుకోండి. సో 2 వాల్యూస్ సేమ్ వేసుకోండి, 3 34, రైట్. సో ఈ రెండు యాస్ వేసేసుకున్నాను. ఇప్పుడు ఏం చేసుకోవాలనుకుంటున్నానంటే కేవలం ఇది మాత్రం 1 చేయాలనుకుంటున్నాను. సో ఇదేంటిది? R3 కాబట్టి R3/-4 చేసుకుందాం. చేసుకోవడం ఏమొస్తుంది? బై 4 వేస్తే ఇక్కడ 1 అవుతుంది, ఇక్కడ బై 4 చేస్తే ఏమొస్తుంది? -5 అవుతుంది. 0 0. సో 4 R3 వాల్యూ ఏంటి? 4, -4/-4 మైనస్ క్యాన్సిల్, మనకేమొస్తుంది? 1 వస్తుంది. సో పాజిటివ్ 1 వచ్చింది. నెక్స్ట్ 20 వేసుకోండి, -20/-4 అంతే, -4 అదుకోండి, -20 అదుకోండి. సో మైనస్ క్యాన్సిల్, 4 5s are, సో నాకు ఇక్కడ 5 అనేది వచ్చింది. ఓకే, ఇది అవసరం లేదు, ఎరేజ్ చేసుకుందాం. సో నెక్స్ట్ మనం ఏం చేసుకోవాలి? ఈ రెండింటిని మనం 0 చేసుకోవాలి. సో ఈ రెండింటిని మనం 0 చేసుకోవాలి అంటే R1ని R2ని మనం మార్చుకోవాలి. కాబట్టి రైట్, సో R1ని R2ని మార్చుకోవాలి. ఇది మాత్రం ఏం చేంజెస్ చేసుకోవాల్సిన లేదు కాబట్టి డైరెక్ట్ వేసేసుకుంటున్నా, 0 5. ఓకే, ఇప్పుడు నేను ఏం చేసుకోవాలనుకుంటున్నాను? R1ని మార్చాలనుకుంటున్నాను కాబట్టి R1 implies R1 మైనస్ R3ని హెల్ప్ చేసుకోవాలనుకుంటున్నాను, R3. అందుకే మార్చలేదు కాబట్టి ఇక్కడ వేసేసుకున్నాను. ఓకే, సో ఇప్పుడు ఇది 0 అవ్వాలి కాబట్టి R3 హెల్ప్ తీసుకుంటున్నాం కాబట్టి 1ని దీనికి మల్టిపుల్ చేసుకోండి, 2ని దీనికి మల్టిపుల్ చేసుకోండి, క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోవాలి. సో 2ని R3కి మల్టిపుల్ చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 వేసుకోండి, 1ని దీన్ని మల్టిపుల్ చేసుకోండి, అంటే 1 రాసుకోవచ్చు, రాసుకోకపోయినా ఏం కాదు. ఓకే, రైట్. ఇప్పుడు R1 వాల్యూస్ ఏంటి? 3 0 -2 అండ్ -7, రైట్. R3 వాల్యూస్ ఏంటి? 2 × 0 +0, 2 × 0 +0, 2 × 1 +2, 2 5s are 10 +10, రైట్. సో ఇప్పుడు వాల్యూస్ వేసేసుకోండి, 3 0 0 అండ్ 3, అంతే కదా. 3 0 2 -2 + 2 ఏమవుతుంది? 0 అయిపోతుంది. 10లో నుంచి 7 తీసేస్తే ఏమొస్తుంది? 3 వచ్చింది, సింపుల్. సో మనకి ఇది అవసరం లేదు, ఇది ఎరేజ్ చేసేసుకుందాం. నెక్స్ట్ R2 మైనస్ R3, రైట్. సో ఇది 0 చేసుకోవాలనుకుంటున్నాం
కాబట్టి ఈ 5ని దీనికి మల్టిపుల్ చేసుకోండి, ఈ 1 దీనికి మల్టిపుల్ చేసుకోండి. సో ఈ 5ని మల్టిపుల్స్లో ఏమొస్తుంది, ఇక్కడ 5 వస్తుంది. ఈ 1 మల్టిపుల్స్లో ఏమొస్తుంది, ఇక్కడ 1 వస్తుంది. మనం చేసుకునే అవసరం లేదు. ఓకే రైట్. R2 వాల్యూస్ ఏమున్నాయి, 0, 3, 5 అండ్ 34. ఇది R2 వాల్యూస్. రైట్. R3 వాల్యూస్ ఏమున్నాయి, -5 × 0 0, -5 × 0 0, -5 × 1 -5, 5 5s are 25. రైట్. సో 0, 3, 5లోంచి 5 తీసేస్తే 0, 34లోంచి 25 తీసేస్తే 9. ఇలా వచ్చింది సింపుల్గా. రైట్. సో ఇప్పుడు మనకి ఏం చేసుకోవాలి, ఇది 1 అవ్వాలి, ఇది 1 అవ్వాలి, ఇవేమో మనకి ఇంకా సింపుల్ ఫామ్ అవ్వాలి. సో ఇది 1 అవ్వాలంటే ఏం చేసుకోవాలి, R1 రాసుకోండి. R1 implies R1/3. నెక్స్ట్ R2 implies R2/3. మన ఆన్సర్ వచ్చేసి ఉంటాయి. చూద్దాం ఒకసారి. సో R1ని /3 వేస్తున్నాం అంటే 3/3 అంటే 3/3 అంటే 3/3 3/3 3/3 ఈ రెండు మాత్రమే కదా. R1 అండ్ R2 వేస్తున్నాం. సో 3/3 అంటే ఏంటి, 1 అంటే 0 0, 3/3 వేస్తే ఎంత వస్తుంది, మనకి 1 వస్తుంది. సో అర్థమైంది అనుకుంటున్నాను. ఐ హోప్ మీకు అర్థం కావడం కోసం ఇక్కడ రాశాను, రాసుకునే అవసరం లేదు. ఓకే నెక్స్ట్ అలానే ఇది 0, 3/3 అంటే 1 0, 9/3 అంటే ఎంత, 3 వచ్చింది. సో ఇది కూడా మనకు అవసరం లేదు, ఎరేజ్ చేసేస్తున్నా. ఓకే నెక్స్ట్ 0 0 1 5. సో మనకి ఇక్కడ అనుకున్న విధంగా చూసుకోండి. టార్గెట్ ఏమైందో 1 1 1 డయాగ్నల్గా వచ్చింది కదా. సో 1 1 1 డయాగ్నల్గా వచ్చింది. ఓకే సో ఇవి వాల్యూస్ వచ్చేసినాయి. సో హెన్స్ గాస్ జార్డన్ మెథడ్ ఇస్ ప్రూవ్డ్ అని రాసేసుకున్న తర్వాత ద యూనిక్ సొల్యూషన్ అని రాయాలి మీరు. ద యూనిక్ సొల్యూషన్ రాసి ఎక్స్ వాల్యూ ఏంటి ఈజ్ ఈక్వల్స్ టు 1, వై వాల్యూ ఏంటి 3 అండ్ జెడ్ ఏంటి మనకి 5 వచ్చింది అని రాయాలి. రైట్. సో ఇది స్టూడెంట్స్ మీకు ఈజీగా ఎవ్రీ స్టెప్ ప్రతిదీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.